వెల్కమ్ టు హరిప్రియ భక్తి ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. జూలై నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నవారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి ఎవరికి ఎలా ఉండబోతుందో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం లక్ష్మీశ్రీ. జూలై నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? 80% బాగుంటుంది. 80%. ఎందుకంటే మిథున రాశి మొన్నటి వరకు 100% బాగా ఎంజాయ్ చేసేసారు. ఇప్పుడు గురుబలం తగ్గింది కొంచెం, అందువల్లనే జగన్ గారు ఓడిపోయారు. జగన్ గారితో కూడా ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. గురుబలం తగ్గిందనమాట. మిగతా రాశులకు పెరుగుతున్నప్పుడు వీళ్ళకి తగ్గుతూ ఉంటుంది. అంతకుముందు వాళ్ళకి బాగుంది. అలా వృత్తి ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వాటిల్లో ఏం ప్రాబ్లం ఉండదు, ఉద్యోగాలకు ఏమీ ఇది ఉండదు. అయితే ఇదివరకు ఉన్నటువంటి ప్రజాకర్షణ ఉండదన్నమాట. వాళ్ళు చేసేటటువంటి పనులు ఇంతకుముందు మామూలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసిన బ్రహ్మాండంగా ఉంది అని మిత్రులందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే మన గురుబలం తగ్గిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి చిన్న దాంట్లో రామ అంటే బూతు లాగా వినబడుతుంది అన్నమాట. ఆ విధంగా వీళ్ళ యాటిట్యూడ్ కూడా కొంత, ఈ మిథున రాశి వాళ్ళ యాటిట్యూడ్ వల్ల సొంత అన్నదమ్ములు, సొంత మిత్రుల్ని, సొంత స్నేహితుల్ని పోగొట్టుకుంటారు. ఇది గురుబలం తగ్గిపోతే ఉండేది. ఇక చిట్టీల వ్యాపారము, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఈ స్వీట్లు, ఇలాంటి బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా చేసుకోవాలి. మరి మిథున రాశి వారికి ధనస్థానంలో రవి శుక్రులు, బుధుడు సింహరాశిలో ఉండడం, ఆ తర్వాత అర్ధాష్టమ కేతు ఉన్నాడు. ఈ అర్ధాష్టమ కేతు ప్రభావం వలన డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. మనకి మొన్న గురుబలం బాగున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి డిప్రెషన్ జరుగుతున్నప్పుడు వీళ్ళని ఓరడించేటటువంటి స్నేహితులు కానీ గురువులు కానీ దొరుకుతారు. ఇప్పుడు వీళ్ళేమో బుర్రలు తినేసి అవతల వాళ్ళకి ఎక్కిచ్చేసేవారన్నమాట ఇది డిప్రెషన్. ఇప్పుడు వాళ్ళే పోయారు కాబట్టి ఇప్పుడు వీళ్ళనే ఇంకా డిప్రెషన్లోకి దించేసే వాళ్ళు వస్తారన్నమాట. కాబట్టి రోలెళ్ళి మధ్యలోకి చెప్పుకున్నట్టు తనకు ఓడింది. ఆ విధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలకి కొదవలేదు. జీతభత్యాలు బాగుంటాయి, ప్రమోషన్స్ వచ్చినాయి కాబట్టి. కానీ విదేశాలకు సంబంధించి వెళ్ళాలి అని ప్రయత్నించేటటువంటి వాళ్ళ ఆలోచనలు సాగవు, వేసాలు రావు, అడ్డంకులు ఉన్నాయి ఫారెన్ రిలేషన్స్లో. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో కూడా చేయకూడదు వీళ్ళు, అర్ధాష్టమ కేతు ప్రభావం. ఆ తర్వాత భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి దూరపు బంధువులు మరణిస్తే వీళ్ళకి ఆస్తులు కలిసి వస్తాయి. ఎప్పుడో వీళ్ళ తల్లిదండ్రులు ఇస్తాననుకున్నటువంటి కట్నం ఇప్పుడు మంచి రేటు పెరిగి వీళ్ళకి చక్కగా రావడం ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తుంది ఈ మిథున రాశి వాళ్ళకి. ఒక్కటే ఏమిటంటే ఆత్మీయులు కోల్పోతారు అంతే, మిగతా అన్ని విషయాల్లో కూడా బాగుంటుంది. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి పాత వాళ్ళు, మంచి స్నేహితులు వీళ్ళని పోగొట్టుకొని కొత్త వాళ్ళు వచ్చి ఫూలిష్ ఫెలోస్ రావడం వల్ల వాళ్ళ యొక్క నిర్ణయాల వల్ల వీళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి మిథున రాశి వాళ్ళు. అలాగే మిథున రాశి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది కొంచెం గడ్డు సమస్య అని మనం చెప్పాలి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవం దొరుకుతుంది కానీ పారితోషాలకు అందం. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మిథున రాశి వాళ్ళు, వాళ్ళకి కొంచెం గడ్డు సమస్య అని మనం చెప్పాలి. అంటే మరీ అంత బ్యాడ్ కాదు, మినిస్టర్ పదవులు అలాంటివి ఎవరు, నామినేటెడ్ పోస్టులు అలాంటివి రావు, ఎమ్మెల్యేలుగా వాళ్ళు అలా గెలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే విద్యార్థులు, మిథున రాశి విద్యార్థులు వ్యయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి చదువులు చాలా వెనకబడిపోతారు. అందువలన వీళ్ళు ఏం చేయాలంటే విద్యార్థులు బాగా చదవాలి. అయితే మిథున రాశి వాళ్ళకి ఎక్కువ మందికి ఇప్పుడు ప్రతి మనిషికి ఏదో ఒక జాతకం బాగున్నప్పుడు ఏదో ఒక బ్యాడ్ కూడా జరగాలి. మిగతా రాశుల సంగతి ఎలా ఉన్నా మిథున రాశి వాళ్ళకి మాత్రము చాలామంది జైలుకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. పక్కా, ఇది అందులో డౌట్ లేదు. అంటే వాళ్ళకి తెలియకుండానే కోర్టుల్లో కేసుల్లో విరుక్కోవడం ఎలాగో అలాగా మొత్తం పైన. అందువల్లనే ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా అటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా వీళ్ళు జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ విధి ఎలాగ జరగాలందో అది జరుగుతుంది.
అది వ్యక్తిగత జాతకాలను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి ఏ వ్యక్తి వెళ్తాడో ఏ వ్యక్తి వెళ్ళడో అనేది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది ఇలా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విషయాలకి ఏం పర్వాలేదు. పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కూడా పిల్లల మీద ఎక్కువ వీళ్ళు శ్రద్ధ పెట్టడము, ఆ పిల్లలు వీళ్ళకి తెలియకుండా వాళ్ళు తొందర పనులు చదవడం, చదువును నిర్లక్ష్యం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే మిథున రాశి వాళ్ళకి మొట్టమొదటిగా జుట్టు, ఈ రవి శుక్రులు ఇద్దరు కలవడం వల్ల జుట్టు ఊడిపోతుంది అనమాట. వీళ్ళు జుట్టు ఊడటం కూడా ప్రతిదీ లైఫ్లో ప్రతిదీ. అందువలన వీళ్ళకి వేడి ఎక్కువ రావడము, వేడి ఎక్కువ ఇగో స్టేట్ పెరగడము, పాత వాళ్ళు వ్యాపారాల్లో హెల్ప్లు చేసినటువంటి వాళ్ళని మర్చిపోయి వీళ్ళు కొత్త వాళ్ళతో వెళ్ళడము, వీళ్ళు ఫూలిష్గా డెసిషన్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ మిథున రాశి వాళ్ళు చేస్తారు ఈ నెలలో. కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అవి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏమంటారంటే అన్నదమ్ముల మధ్య, అన్న చెల్లెళ్ళ మధ్య అలా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేకుండా ఉండాలంటే పరిహారాలు, రెమెడీస్. గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకు కిలోంపావు శనగల్ని, పసుపు వస్త్రం ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు కరెక్ట్గా ఎన్ని గంటలకి ఇవ్వాలి అంటే 6 గంటలకి దానం చేయాలి. దత్తాత్రేయ స్వాముల వారు ఇరుగో మన గురువు గారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు. గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవాలి వీళ్ళు. అలాగే ఇదిగో గురుచరిత్ర పారాయణ చదవాలా, చదువు రానటువంటి వాళ్ళు గురుచరిత్ర పారాయణ క్యాసెట్స్ విన్నా పర్వాలేదు. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే అంటే ఏదో ఒక గురుస్థానాలకి, దత్తాత్రేయులకి ఇష్టం ఉన్నవాడు గణగాపురం, రాఘవేంద్ర స్వామి వారికి మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి వారు, అలా గురుస్థానాలకు వెళితే వీళ్ళకి దోషం నుంచి కొంతవరకు తప్పించుకోగలుగుతారు. ఏదైనా ఒక పరిహారం చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత మనకి బాగుంటుంది. డెఫినెట్గా. చూసారు కదా మిథున రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అనేది. మీకు ఎంత చక్కగా వివరించి చెప్తున్నారు అంటే నారాయణమూర్తి గారు చాలా చక్కగా చెప్తున్నారు. మీకు వచ్చే అటువంటి ప్రాబ్లమ్స్కి కూడా చక్కగా రెమెడీస్ చెప్తున్నారు, టైంతో సహా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీని పాటిస్తే మీకు ఆ వచ్చే అటువంటి కష్టం కొంతవరకైనా కూడా కొంత మేలు జరుగుతుంది. కాబట్టి రెమెడీని పాటిస్తే విశ్రాంతిగా ఉండొచ్చు. మరొక రాశి గురించి తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.